శ్రీ గురుభ్యో నమ. నాకు సడన్గా తట్టింది. సరే వెంకటేశ్వర స్వామి మీద ఒక పాట, ఏదో ఘంటసాల గారు పాడిన పాటల చిన్నతనంలో వినివాడిని కాబట్టి అదో పాట వాయిద్దాం, వైలిన్ మీద ట్రై చేద్దాం అని చెప్పేసి భక్తుల కోసమని అనుకుని పొద్దున్న అనుకున్నాను. ఎందుకు ఇప్పుడు ఇవాళే సాయంత్రం రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. అదేమిటంటే దీనికి ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే నవ్వు వస్తున్నట్టు అందరికీ ఉంటుంది. అలాగే మా టైంలో రోడ్లు కానీ కరెంట్ కానీ ఏమి ఉండేది కాదు. మా ఊర్లో 3 మైళ్ళు దూరంలో, మాది ఆదూరు, మామిడి కుదురు అనమాట. 3 మైళ్ళు దగ్గర 3 మైళ్ళు ఉందన్నమాట. అక్కడ ఒక సినిమా థియేటర్ ఉండేది అనమాట, శ్రీనివాస. దాంట్లో వీళ్ళు బండి మీద రిక్షాల మీద తిప్పుతుండి కాగితాలు వేస్తుండే, వెంకటేశ్వర మహాత్యం సినిమాలు ఇవన్నీ చూపిస్తుండేవారు. మాకు ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే సరే సాయంత్రం పూట అనుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు బయలుదేరినా, ఒక్కొక్కరు బయలుదేరిపోయినా కానీ కూడా సాయంత్రం అన్నారు, సాయంత్రం ఇప్పుడు అన్నం తినేసేసి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. చాలా గట్ల పట్టి అడ్డగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, అడ్డదారి వెళ్ళిపోయేవాళ్ళం. అంతే మేము బయలుదేరేటప్పటికి ఒక్క 5 నిమిషాలు కూడా అవ్వకుండా అక్కడ రికార్డు వేసేవారు. ఘంటసాల పాట ఇదే, నమో వెంకటేశ అన్నది. అది వేస్తారు, రికార్డు వేసేటప్పుడు అయితే ఇంక నువ్వు వెళ్ళిపోవాలి త్వరగాను టికెట్లు. ఆ రికార్డు వేసిన తర్వాత టికెట్లు అమ్మేవాళ్ళు. అందులో ప్రొజెక్టర్ కన్నాలు ఉంటాయి కదా, అంటే అవి ఉంటాయి, మనకి హోల్స్ ఉంటాయి దాంట్లో, ఇటుకలు దాంట్లో చూసేవారు. వాటిని జనాలు వచ్చారా లేదా చూసినప్పుడు టికెట్లు ఎప్పుడు అయితే అప్పుడు స్టార్ట్ చేసేవారు, ప్రొజెక్టర్లో సినిమా ఆన్ చేసేవారు. లేకపోతే అప్పుడు దాకా కౌంటర్ దగ్గర కూర్చొని టికెట్లు అమ్ముతూ ఉండేవారు. ఇది చూసుకునే ఒకసారి ఇలాగే అనమాట. అది మీకు చెప్తున్నాను అనమాట. చిన్నతనంలో మా జ్ఞాపకం. అలా పరుగెడితే ఎక్కడ మళ్ళీ త్వరగా స్టార్ట్ అయిపోతుంది, టికెట్ దొరకవు అని చెప్పేసి అక్కడి నుంచి పరుగే. రికార్డు పాట గాలికి అలా వినపడుతుంది. ఇలా జనాలు తక్కువ, పొలాలు కాబట్టి అంతా గాలికి అలా వచ్చేస్తుంటే పాట వినపడుతూ ఉంటే పాట పాడేసుకుంటాడో పరిగెత్తేస్తూ మంచి ఇదిగా వెళ్ళిపోయేవాడు అనమాట అండి. ఈ పాట అందరిని ఓటప్పుడు ఉండేది. మహానుభావుడు కీర్తిశేషుల ఘంటసాల గారు పాడిన పాట ఎంత మృదుమధురంగా ఉంటుందో. ఆ రచన ఎవరు, ఆ సంగీతం ఎవరు కూడా పాపం వాళ్ళు చాలామంది ట్రై చేశారు. అది వెంకటేశ్వర మహాత్యం అంటే కాదు, ఎక్కడా కనపడలేదు. గొప్పగా రికార్డింగ్ చేసి పెట్టి ఆయన చక్కటి మ్యూజిక్ కంపోజిషన్ చేశారు. రచన చాలా బాగుంది. కొంచెం దాన్ని ప్రయత్నం చేశాను ఇక్కడ దీంట్లో అనమాట. దాంట్లో ఏమిటి అంటే చరణాలు వచ్చి ఒకసారి ఎలా ఉంటుందంటే దీన్ని ఏమంటారంటే సామరాగం అని అంటారు, కానీ అది శ్యామరాగం ఏదైనా కానీ అది దాంట్లో వచ్చే రకరకాల ఆరభి అన్నారు. దీంట్లో కొంచెం ఒక 5 నిమిషాలు కూడా పలికిందని చెప్తున్నారు. కాబట్టి ఎలాగైనా ఇది ఒక లలిత సంగీత భక్తి పాటల్లో చూసుకున్నా కానీ ఎలా చూసుకున్నా కూడా చాలా ఫేమస్, మంచి మ్యూజిక్ కంపోజిషన్ ఉన్నది. దీన్ని ఆ రకంగా ఆరభిలాగా సామగానంగా తీసుకున్నట్టయితే వాయించినట్టు అలాగే ప్రయత్నం చేశాను కూడా. దానికి ఏంటంటే నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవ నమో వెంకటేశ. తర్వాత చరణం ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా భక్తుల బ్రోవుమయా నమో వెంకటేశ. రెండో చరణం అవుతుంది. నరక తుల్యము ఈ భూమి స్వర్గము చేయవయా నరక తుల్యము ఈ భూమి స్వర్గము చేయవయా మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ. ఇంతవరకు ఎంతవరకు వచ్చినా అంతవరకు వాయించాను, అంతవరకు చేశాను.